హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఏప్రిల్ నెలలోని కొన్ని కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఏప్రిల్ 2025 కరెంట్ అఫైర్స్. మొదటి ప్రశ్న, ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన 43వ ఏట ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సాధించాడు. ఈ గౌరవం పొందిన అతిపెద్ద వయస్కుడిగా వార్తల్లో నిలిచాడు. అయితే ఇదివరకు ఈ రికార్డు ఎవరి పేరిట ఉండేది? ఆన్సర్ ప్రవీణ్ తాంబే. నెక్స్ట్ క్వశ్చన్, భారత వ్యవసాయ పరిశోధనా మండలి డైరెక్టర్ జనరల్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ మంగీలాల్ జాట్. నెక్స్ట్, భారత్కి ఏ దేశం 2 సింకాన్సేన్ బుల్లెట్ రైళ్లను ఉచితంగా అందించనున్నట్లు ప్రకటించింది? ఆన్సర్ జపాన్. నెక్స్ట్, పని ప్రదేశంలో ప్రతి కార్మికుడికి రక్షణ, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించాలనే లక్ష్యంతో ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఏ రోజున వరల్డ్ డే ఫర్ సేఫ్టీ అండ్ హెల్త్ ఎట్ వర్క్ను నిర్వహిస్తారు? అలాగే 2025 థీమ్ ఏంటి? ఆన్సర్ ఏప్రిల్ 28 దీన్ని నిర్వహిస్తారు. 2025 థీమ్ ఒకసారి చూస్తే రివల్యూషనైజింగ్ హెల్త్ అండ్ సేఫ్టీ, ద రోల్ ఆఫ్ ఏఐ అండ్ డిజిటలైజేషన్ ఎట్ వర్క్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశానికి చెందిన ఏ సంస్థ ప్రపంచంలోని టాప్ 25 అత్యంత విలువైన కంపెనీల జాబితాలో చోటు దక్కించుకుంది? ఆన్సర్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. నెక్స్ట్, ప్రపంచంలోనే అత్యధిక బంగారు నిల్వలు కలిగిన 7వ దేశంగా భారత్ అవతరించింది. కాగా తొలి 3 దేశాలు ఏవి? ఆన్సర్ అమెరికా, జర్మనీ, ఇటలీ. నెక్స్ట్, ఇటీవల 72 ఏళ్ల వయసులో కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన ఓల్డెస్ట్ ఇండియన్ ఉమెన్గా చరిత్ర సృష్టించింది ఎవరు? ఆన్సర్ విద్యాసింగ్ చెన్నై. ఆ పర్వతం ఎత్తు 5895 మీటర్లు. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్, ప్రతి ఏటా ఏప్రిల్ 23ను ప్రపంచ పుస్తక కాపీరైట్ దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా 2025 సంవత్సరానికి ఏ నగరాన్ని ప్రపంచ పుస్తక రాజధానిగా యునెస్కో ప్రకటించింది? ఆన్సర్ బ్రెజిల్లోని రియో డి జెనెరో. నెక్స్ట్, కేరళలోని కొచ్చిన్ వేదికగా ఏప్రిల్ 21 నుంచి 24 వరకు నేషనల్ ఫెడరేషన్ సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్స్ పోటీలు జరిగాయి. వీటిలో 100 మీటర్లు, 200 మీటర్ల పరుగు పందెంలో స్వర్ణ పతకాలు గెలిచిన తెలంగాణ అథ్లెట్ ఎవరు? ఆన్సర్ నిత్యా గందే. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో 15 లక్షల కోట్ల రూపాయల మార్కెట్ విలువ సాధించిన 3వ సంస్థగా ఓ బ్యాంక్ ఏప్రిల్ 22న వార్తల్లో నిలిచింది. అది ఏది? ఆన్సర్ హెచ్డిఎఫ్సి. నెక్స్ట్, 1500కు పైగా సినిమాలు, 5000కు పైగా పాటల షూటింగ్ చిత్రీకరణ జరుపుకున్న గ్రామంగా తమిళనాడుకు చెందిన ఓ గ్రామం వార్తల్లో నిలిచింది. అది ఏది? ఆన్సర్ పొల్లాచి. నెక్స్ట్ క్వశ్చన్, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్లో విశిష్ట శాస్త్రవేత్తగా ఎవరు నియమితులయ్యారు? చూడండి, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్లో విశిష్ట శాస్త్రవేత్తగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఐఐసిటి మాజీ శాస్త్రవేత్త దోనెపూడి శైలజ. ఈమె తొలి మహిళ. నెక్స్ట్, ప్రపంచ సైనిక వ్యయం 2024 నివేదికను స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ విడుదల చేసింది. దీంట్లో మొదటి 5 స్థానాల్లో ఉన్న దేశాలేవి? ఆన్సర్ అమెరికా, చైనా, రష్యా, జర్మనీ, భారత్. భారత్ సైనిక వ్యయం $86.1 బిలియన్. ఇది పాక్తో పోలిస్తే 9 రెట్లు ఎక్కువ. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్న, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్, తెలంగాణకు చెందిన ఓ గ్రామ పంచాయతీ ఏప్రిల్ 24న జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా జాతీయ ఉత్తమ పంచాయతీ పురస్కారం లభించింది. అది ఏది? ఆన్సర్ రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాల్ గ్రామం. నెక్స్ట్, 1994-2003 మధ్య 1994-2003 మధ్య కాలంలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో అధిపతిగా బాధ్యతలు నిర్వర్తించిన శాస్త్రవేత్త ఏప్రిల్ 25న మరణించారు. జాతీయ విద్యా విధానం 2020లోనూ కీలక పాత్ర పోషించిన ఆయన పేరేంటి? ఆన్సర్ డాక్టర్ కృష్ణస్వామి కస్తూరి రంగన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన 2వ ఆసియా యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్లో పథకాల పట్టికలో తొలి 3 స్థానాల్లో నిలిచిన దేశాలేవి? ఆన్సర్ భారత్, జపాన్ మరియు మంగోలియా. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డ్
చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? చూడండి, ఇటీవల నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డ్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ అలోక్ జోషి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ రాష్ట్రానికి చెందిన ప్రజా పంపిణీ వ్యవస్థ PDS పేదలకు మరియు ఇతర లబ్ధిదారులకు ఆహార ధాన్యాలు ఇతర నిత్యావసర సరుకులను ప్రభుత్వం అందించే పథకంకు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ ISO సర్టిఫికెట్ లభించింది? ఆన్సర్ తెలంగాణ రాష్ట్రం. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్, చిత్రకళా రంగంలో చేసిన కృషికి ప్రముఖ చిత్రకారుడికి 32వ యుద్ధ్వీర్ ఫౌండేషన్ స్మారక అవార్డు లభించింది. అయితే ఆయన పేరేంటి? ఆన్సర్ తోట వైకుంఠం, తెలంగాణ. నెక్స్ట్, కున్మింగ్ మాంట్రియల్ జీవ వైవిధ్య ఫ్రేమ్వర్క్లో భాగంగా ఆవరణ వ్యవస్థల పునరుద్ధరణకు కొత్త విధానాన్ని రోమ్ కేంద్రంగా పనిచేసే ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ ప్రారంభించింది. అది ఏది? ఆన్సర్ ఎయిమ్ ఫర్ నేచర్. నెక్స్ట్ క్వశ్చన్, శ్రీ సత్యసాయి సంజీవని బాలల ఆసుపత్రిని నిర్వహిస్తూ సేవ చేస్తున్న మధుసూదన్ సాయికి ఏ దేశ అత్యున్నత పురస్కారం లభించింది? ఆన్సర్ పిజి. నెక్స్ట్, 4.12 లక్షల టన్నుల హరిత హైడ్రోజన్ ఉత్పాదకాలను జపాన్, సింగపూర్ దేశాలకు ఏ దేశం ఇవ్వనున్నట్లు తెలిపింది? ఆన్సర్ భారత్. నెక్స్ట్, ప్రతి సంవత్సరం ఏప్రిల్ 26న ప్రపంచ మేధో హక్కుల రోజుగా నిర్వహిస్తారు. అయితే 2025 థీమ్ తెలపండి. ఆన్సర్ ఐపీ అండ్ మ్యూజిక్, ఫీల్ ద బీట్ ఆఫ్ ఐపీ. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల తెలంగాణకు చెందిన యువ శాస్త్రవేత్త అమెరికాలోని అరిజానాలో నిర్వహించే అనలాగ్ వ్యోమగామి శిక్షణకు ఎంపికయ్యారు. ఆమె ఎవరు? ఆన్సర్ ఆకుల మోహన సాయి, హుజూర్ నగర్, సూర్యాపేట. నెక్స్ట్, తెలంగాణ రియల్ ఎస్టేట్ అప్పిలేట్ ట్రిబ్యునల్ తాత్కాలిక చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? తెలంగాణ రియల్ ఎస్టేట్ అప్పిలేట్ ట్రిబ్యునల్ తాత్కాలిక చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ రిటైర్డ్ IAS అధికారి చిత్రా రామచంద్రన్. ఇవి ఫ్రెండ్స్ ఏప్రిల్ నెలలోని కరెంట్ అఫైర్స్. వీటితో పాటు ఇంకా 9 లేదా 10 వీడియోలు ఏప్రిల్కి సంబంధించిన ప్లేలిస్ట్లో ఉన్నాయి, అభ్యర్థులు గమనించవలరు. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ గాయ్స్.